కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతుందని విమర్శించారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ మీద మరి ఈ రోజు ఈ ధరల పెంపు వల్ల ఈ రాష్ట్రంలో ప్రజల మీద 3,391 కోట్ల రూపాయల భారం పడబోతా ఉన్నది. పెట్రోల్ మీద రోజుకి 3 కోట్ల మరి 29 లక్షలు, డీజిల్ మీద రోజుకి 6 కోట్ల రూపాయలు ఈ సామాన్య ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఈ రోజు ఆయన మరి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచం మేము ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆనాడు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అవన్నీ ఏమయ్యాయి? ఈ రోజు మరి ఛార్జీలు పెంచనన్నారు. 18,000 కోట్లు భారం మన ప్రజల మీద పడేశారు. ఏది చూసినా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువరకు గతంలో 14లో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఆఖరికి పసుపు కుంకుమని పెట్టి ప్రజలను మోసం చేయాలని